జై శ్రీరామ్. భారతీయుడి ఛానల్కి స్వాగతం. మన సుమతి శతకం అనుకుంటాను, దాంట్లో ఒక పద్యం ఉంది. ఉపకారికి ఉపకారం విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి ఉపకారం నెపమెన్నక చేయువాడు నేర్పరసమది. ఎక్సలెంట్ కాన్సెప్ట్ అండి. అంటే మామూలుగా మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే వాడికి మళ్ళీ తిరిగి హెల్ప్ చేయడం పెద్ద విషయం కాదంటాడు. అదే ఎవడన్నా మీకు అపకారం చేశాడు, అయినా వాడికి గవాలను ఏదో అవసరం వస్తే మీరు వెళ్ళి ఉపకారం చేశాడు, అది గొప్పవాడి లక్షణం. తర్వాత అది నేర్పరి తెలివైన వాడి లక్షణం అని సుమతి శతకం చెప్పింది. అదే పద్ధతిలో మన మోదీ గారు, అజిత్ దోవల్, తర్వాత జయశంకర్ గారు, వాళ్ళు దౌత్యనీతి ఎలా ఉందండి, వాళ్ళ ఫారెన్ పాలసీ కూడా ఇలాగే ఉంది. మన హిందూ ఎవ్రీబడి మన తెలుగులోనే సుమతి శతకం ఉంది అనుకోవడానికి లేదు. వాళ్ళకి ఏదో ఉండుంటే దే మస్ట్ బి నోయింగ్. ఇదంతా సంస్కృతం నుంచి, మన హిందూ మతం నుంచి వచ్చిన కాన్సెప్ట్స్. సో మోదీ, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు ఖాందహార్ హైజాకింగ్ మీకు ఐడియా ఉంది కదా, ఏరోప్లేన్ హైజాక్ చేశారు పాకిస్తాన్ వాళ్ళ హెల్ప్ తోటి. తాలిబాన్లో మన ఏరోప్లేన్లో ఉన్న ఒక పాపం ఒక కుర్రాన్ని కూడా చంపేశారు, ఇద్దరు ముగ్గురు చంపేశారు. దాంతో మామూలు పాపం వాజ్పేయి గారి గవర్నమెంట్ భయపడిపోయి వాళ్ళ షరతులు కానీ ఒప్పుకొని కరుడు కట్టిన తీవ్రవాదుల్ని వదిలేసి మనం డబ్బులు కట్టి ల్యాండింగ్ కాస్ట్ ఇచ్చారు. మన నెగోషియేషన్కి వెళ్ళిన ఫ్లైట్కి 10 లక్షలు కడితే కానీ ల్యాండింగ్ అలౌ చేయలేదు. ఆ నెగోషియేషన్కి వెళ్ళిన ఫ్లైట్లో అజిత్ దోవల్ గారు ఉన్నారు. అతను క్లోజ్గా స్టడీ చేశారు ఈ తాలిబాన్. ఆయనకి అర్థమైపోయింది, వీళ్ళు మనుషులు మంచివాళ్ళు, వీళ్ళు వెనకాల ఆడించేవాడు దొంగలు పాకిస్తాన్. వీళ్ళు చాలా నిజాయితీ పరులు, అంటే మాట మీద ఉండే మనుషులు, పష్టూన్లు, పఠాన్లు అంటాం కదా మనం. ఆ పఠాన్లు వాళ్ళు బలమైన వాళ్ళు, వాళ్ళు మాట మీద ఉంటారు, దొంగ దెబ్బలు కొట్టరు, కొంచెం మోరల్ వాల్యూస్ ఉన్నవాడు అని కనిపెట్టి వీళ్ళని ఇలా కాదు, వీళ్ళ ఫ్రెండ్షిప్ ద్వారా గెలవచ్చు అని చెప్పి ఆయన అప్పటి నుంచి కూడా మన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఏదో విధంగా హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ వాళ్ళకి ఆపద వచ్చినా, ఏం కావాల్సి వచ్చినా మేము ఉన్నామని చెప్పి చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వాళ్ళు అపకారం చేసిన తర్వాత అది ఇప్పుడు మనకి మంచి ఫలం ఇస్తుంది. బీజం అప్పుడు నాటాము, ఆ చెట్టు ఇప్పుడు మహావృక్షం అయింది, ఫ్రెండ్షిప్ కింద అది పళ్ళిస్తుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ప్రతి కుర్రాడు, ప్రతి మహిళ, మగాడు ఆటోమేటిక్గా ఇండియా అంటే విపరీతమైన అభిమానం. సో వాళ్ళకి ఎర్త్క్వేక్ వచ్చింది ఈ మధ్య. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఫస్ట్ సహాయానికి వెళ్ళింది మన దేశం. కానీ ఇదే దౌత్యనీతి టర్కీ కూడా చేసాం. మీరు మర్చిపోయారు, మీకు తెలిసే ఉంటుంది. టర్కీలో కూడా భయంకరమైన ఎర్త్క్వేక్ వస్తే మన ఇండియన్ టీం వెళ్ళింది, చాలా రెస్క్యూ ఆపరేషన్స్ చేసింది, చాలామందిని కాపాడింది. టర్కీ ప్రజలందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ టు ఇండియా అని చెప్పి మన వైపు ఉన్నారు. కానీ వాళ్ళ పాలకులు, వాళ్ళ ఆలోచన సరళి వేరేగా ఉంటుంది. అర్దోగాన్ గాడు విపరీతమైన ఇస్లామిస్ట్ భావజాలం కలిగిన మనిషి. అంటే వాళ్ళ ఉద్దేశంలో నాన్ ముస్లిమ్స్ అందరికీ కూడా బతికే అవసరం లేదు, బతికే అర్హత లేదు. జ్యూస్, పర్టికులర్లీ జ్యూస్, హిందూస్, తర్వాత క్రిస్టియన్స్, వీళ్ళందరూ కూడా చంపేసి వాళ్ళు వాళ్ళ సుఖంగా ఉంటారు అనుకుంటారు. సో అది ఒక మూర్ఖపు భావజాలం. సరే, దాన్ని మనం మార్చడం కష్టం, అదే ఆటోమేటిక్గా అంతరించేస్తుందని అనుకుందాం. సరే, ఇప్పుడు బేసిక్గా టర్కీలో మనకి ఫెయిల్ అయ్యాం అనుకోవచ్చు. ఇప్పుడే అనడానికి లేదు, ఆ వృక్షానికి టైం పడుతుంది, ఇంకా ఇట్ మే గ్రో ఫర్దర్ అండ్ లేటర్. ఒక 10 ఏళ్ళ తర్వాత టర్కీ కూడా మన దారిలోకి రావచ్చు. మన వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళు నిష్కామకర్మ అంటారు కదా. నిష్కామకర్మ అంటే ఏదైనా పని చేసినప్పుడు దాని నుంచి ఫలితం ఆశించకుండా చేయాలి. ఇప్పుడు ఒక బెగ్గర్ ఉంటాడు, వాడు ఎందుకు పనికిరాడు, వాడు కళ్ళు ఉండవు, ఏదో ఉంటాడు,
అక్కడ పడి ఉంటాడు. వాడికి ఓ పూట భోజనం పెట్టండి, అది నిష్కామకరం. వాడు దానివల్ల మీకే ఒరిగేదే ఉండదు. ఏదో పుణ్యం వస్తుందని చేస్తే అది కూడా అది కామం అయిపోతుంది. అది నిష్కామకర్మ కాదు. పుణ్యం కోసం చేయకండి. ఆ రోజుకి వాడు హ్యాపీగా ఉన్నాడు, అదే అదే చాలు, అందుకే చేస్తాం. అది ఆ కాన్సెప్ట్లో మన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ స్కూళ్ళు కట్టించారు, వాళ్ళ పార్లమెంట్ బిల్డింగ్ కట్టించారు, వాళ్ళకి నీటి సరఫరా అది దానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని చేశారు. సో అబ్సల్యూట్లీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్, ఎవ్రీథింగ్ అంటే హ్యూమానిటీ కోసం చేశారు. అక్కడ ఆడవాళ్ళు ఇప్పటికంటారు, ఇండియా డిడ్ నాట్ సేవ్ అస్ ఫ్రమ్ హంగర్, ఇండియా సేవ్డ్ అస్ ఫ్రమ్ డెత్ అంటారు. అంటే మృత్యు బారి నుంచి కాపాడింది, అంతేగాని మాకు ఆకలి తెచ్చడం కాదు అని. ఇప్పటికీ అక్కడ మహిళలు చాలా ప్రో ఇండియా, ఇంక్లూడింగ్ చిన్న చిన్న పిల్లలు మన ఇండియన్ ట్రక్స్ వెళ్తుంటే జెండా అలుపుతుంటారు ఇండియన్ అంటారు. ఇప్పుడు అమెరికా వాడు అంత పెద్ద దేశం, అంత పవర్ఫుల్ దేశం అయింది, వాడికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలంటే పర్మిషన్ అడిగితే వాడు దవే అన్నారు, రావట్లేదు, నువ్వు అక్కడే ఉన్నాడు. అదే మన ఇండియన్ ట్రక్స్, ఇండియన్ పీపుల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి అక్కడ ఫ్రీగా తిరుగుతూ ప్రజలతో మంచి అంటే ప్రజలతో ఆదరణ పొందుతూ హ్యాపీగా ఉన్నారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరు డబ్బులతో కొనేద్దామని అమెరికా వాడు, బలంతో దున్నేద్దామని రష్యా వాడు, చైనా వాడు కూడా డబ్బులతో కొనేద్దాం. అమెరికా అండ్ రష్యా ఆర్మ్స్ అనే మనిషితో అణగదొగ్గామని చూశారు. కానీ ఆఫ్ఘన్లో మామూలు వాడు కాదండి, వాళ్ళు దేనికి లొంగరు, అంటే బలప్రయోగం చేస్తే లొంగరు. అదే మంచిగా వెళ్తే వాళ్ళు మంచిన వాడు కోల్డారు, మంచిగా పోతే ప్రాణాలు ఇస్తారు. ఎందుకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు పాకిస్తాన్ పని అడకత్తిరిలో ఒక చెక్కలాగా అయిపోయిందండి. అటు పక్క ఆఫ్ఘనిస్తాన్, ఇటు పక్క ఇండియా. సో ఆఫ్ఘనిస్తాన్ వాడు ఒక్క బాంబు వేసి గెలికాడు, వాడి చావు వాడి కొని తెచ్చుకున్నాడు పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళు ఆక్కడనే కొడుతున్నారు అప్పటి నుంచి కూడా అటాక్స్. అంటే దోహాలో ఏదో అగ్రిమెంట్, ఏదో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అని ట్రై చేశారు అమెరికా అండ్ సౌదీ అరేబియా వాడు కూర్చోబెట్టారు. కాకపోతే అది కూడా పెద్ద సక్సెస్ అనిపించదు. ఎందుకంటే బార్డర్లో ఫైరింగ్ ఆపాలి. సీజ్ ఫైర్ అంటే ఎక్కడ ఆపాలి ఫైరింగ్ ఎక్కడ? బార్డర్లో. ఆ బార్డర్ ఏది? బార్డర్నే వీళ్ళు ఒప్పుకోరు. దురాన్ లైన్ అని ఒక బార్డర్ ఉంది, అది బ్రిటిష్ వాడు అడ్డంగా కోసినట్టు. ఆ బార్డర్ లైన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ విపరీతంగా దాన్ని ఖండిస్తాం, దాన్ని యాక్సెప్ట్ చేయడం. సో ఆ బార్డరే యాక్సెప్టెన్స్ లేనప్పుడు ఇంక సీజ్ ఫైర్ ఏంటి? అగ్రిమెంట్. అగ్రిమెంట్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్. తర్వాత ఆ అగ్రిమెంట్ అయిన వెంటనే మళ్ళీ గొడవలు అవుతూనే వస్తున్నాయి. వీళ్ళు కాలుతున్నారు, వాళ్ళు కాలుతున్నారు. వాళ్ళు ఎలా ఉందంటే పాకిస్తాన్ ఆర్మీ కబడద కొడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వీళ్ళని చూసి భయపడిపోతున్నారు. ఎందుకో ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేయలేక పారిపోతారు. ఇదేంది అక్కడ పాకిస్తాన్ తాలూకు విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు ఎన్నాళ్ళు తాగుతుందో తెలియదు కానీ తినదైన గండం నూరేళ్ళు ఆయుష్ అంటారు కదా, వాళ్ళు అలాగే ఉంది ఆడ పని. ఇప్పుడు అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒకటి ఇంటర్నల్గా తంత ఉంది. తర్వాత టీటీపీ అంటే తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్, అదొక గ్రూపు వాళ్ళు ఇంటర్నల్గానే ఉందని ఆఫ్ఘనిస్తాన్ అంటారు. ఆఫ్ఘనిస్తాన్ వాడు అనడం దానికి మాకు సంబంధం లేదు, మా తాలిబాన్ వేరు, టీటీపీ వేరు అని అంటున్నాడు. అది కాక ప్రాపర్ తాలిబాన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వాడు కూడా మేమైతే టాలరేట్ చేసేది లేదు అని కరాఖండిగా చెప్తున్నారు. అక్కడికి బూత్స్ అని అంటే వాళ్ళ పికెట్స్ ఉంటాయి కదా బార్డర్లో, అవన్నీ కూడా ఇంచుమించు క్యాప్చర్ చేసేసారు. ఆ దురాన్ లైన్ యాక్సెప్ట్ చేయలేదు. అంటే వాళ్ళ మిలిటరీ పరంగాను నెగోసియేషన్స్ పరంగా కూడా తాలిబాన్ పనిచేయండి. సో ఎప్పుడు పాకిస్తాన్ బ్రేక్ అవుతుందా అని అందరూ వేచి చూస్తున్నారు. ఏమవుతుందో చూద్దాం. జై శ్రీరామ్.